హలో! ఈరోజు మనమొక అద్భుతమైన విశ్లేషణను చూడబోతున్నాం. వేల సంవత్సరాల నాటి ప్రాచీన జ్ఞానం ఇవాల్టి మన మోడర్న్ లైఫ్కి ఎలా అప్లై అవుతుందో ఒక అసాధారణమైన నిజజీవిత కథ ద్వారా తెలుసుకుందాం. ఇది కేవలం ఒకరి సక్సెస్ స్టోరీ మాత్రమే కాదు, లైఫ్లో ఎన్ని అడ్డంకులొచ్చినా సరే కొండలా స్థిరంగా నిలబడటం ఎలాగో నేర్పించే ఒక గొప్ప పాఠం. కళ్ళు లేకపోయినా కలలు ఆగలేదు. ఎంత పవర్ఫుల్ కోట్ కదా! ప్రపంచం మొత్తం నీవల్ల ఏమీ కాదు అని తేల్చి చెప్పినప్పుడు తన కలలను మాత్రం ప్రాణంగా పట్టుకున్న ఒక అబ్బాయి కథతో మనం దీన్ని మొదలుపెడుతున్నాం. సమాజం ఎన్ని అడ్డంకులు సృష్టించినా సరే మాత్రం వెనక్కి తగ్గని ఒక గొప్ప కాన్ఫిడెన్స్ ఇది. లక్ష్యం మీద గురి ఉంటే శారీరక లోపాలు ఏవీ అడ్డురావని ఈ కథ మనకు బలంగా చెప్తుంది. అయితే ఈ జర్నీని కరెక్ట్గా అర్థం చేసుకోవడానికి మనం భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పిన ఒక అద్భుతమైన శ్లోకాన్ని బేస్గా తీసుకుందాం. అదేంటంటే, దుఃఖేష్వనుద్విగ్న మనః సుఖేషు విగత స్పృహః వీతరాగ భయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా దీని మీనింగ్ మాత్రం చాలా సింపుల్ అండ్ పవర్ఫుల్. కష్టసుఖాలను సమానంగా బ్యాలెన్స్ చేసే ఒక అత్యున్నతమైన మైండ్ సెట్ ఇది. మన కథానాయకుడి జీవితానికి ఈ శ్లోకం అక్షరాల సరిపోతుంది. దీనిలో అసలైన క్యాచ్ ఎక్కడుందంటే స్థితప్రజ్ఞుడు అనే కాన్సెప్ట్ దగ్గర. ఇంతకీ స్థితప్రజ్ఞుడు అంటే ఎవరు? విపరీతమైన కష్టాలొచ్చినప్పుడు కుంగిపోకుండా, అలాగని సక్సెస్ వచ్చినప్పుడు గాల్లో తేలిపోకుండా రెండింటినీ బ్యాలెన్స్ చేసే వ్యక్తినే స్థితప్రజ్ఞుడు అంటారు. కోపం, భయం, ఈగో ఇలాంటి వాటిని కంట్రోల్ చేసుకోవడమే దీని మెయిన్ టార్గెట్. లైఫ్లో ఎన్ని ఎత్తుపల్లాలొచ్చినా కూల్గా ఉండటమే నిజమైన జ్ఞానం అందినార్థం. సరే, ఈ ఫిలాసఫీ నిజ జీవితంలో ఎలా వర్కౌట్ అయిందో తెలుసుకోవడానికి మనం శ్రీకాంత్ బొల్లా లైఫ్ జర్నీని ఒకసారి చూద్దాం. ఫస్ట్, ఆంధ్రప్రదేశ్లోని ఒక చిన్న పల్లెటూరులో చూపులేనివాడిగా పుట్టడం. ఆ తర్వాత 10th సూపర్ మార్క్స్ తెచ్చుకున్నా సరే సిస్టమ్ నుంచి ఎదురైన చేదు అనుభవం. చివరికి ఏకంగా అమెరికాలోని వరల్డ్ ఫేమస్ MITలో అడ్మిషన్ సాధించడం. ఈ 3 మైలురాళ్లు అతని లైఫ్ని ఎలా మార్చాయో ఇప్పుడు వివరంగా చూద్దాం. చిన్నతనంలోనే అతనికి సమాజం నుంచి ఒక పెద్ద ఛాలెంజ్ ఎదురైంది. అరెరే, పాపం, చూపులేదు, ఈ పిల్లాడి భవిష్యత్తేమవుతుందో అని చుట్టుపక్కల వాళ్లంతా తెగ సందేహించారు. కాని ఇక్కడొక అద్భుతం జరిగింది. వాళ్ల మాటలను శ్రీకాంత్ తల్లిదండ్రులు ఏమాత్రం పట్టించుకోలేదు. తమ బిడ్డమీద, అతని టాలెంట్ మీద వాళ్లు పెట్టుకున్న నమ్మకం ముందు ఆ సొసైటీ చూపే సింపతీ కూడా చిన్నబోయింది. ఈ సపోర్ట్ అతని సుదీర్ఘ ప్రయాణానికి వేసిన అసలైన ఫౌండేషన్. ఇక చదువు విషయానికొస్తే 10th ఎక్సలెంట్ మార్క్స్ వచ్చాయి. కానీ అప్పటి ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేసిందంటే, నీకు కళ్ళు లేవు కాబట్టి నువ్వు సైన్స్ చదవలేవు అని మొహం మీదే చెప్పేసింది. శారీరక పరిమితులను చూసింది తప్ప అతనిలోని మేధస్సును చూడలేకపోయింది. కాని సీన్ కట్ చేస్తే ప్రపంచంలోనే టాప్ యూనివర్సిటీ అయిన మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, అదేనండి మన MIT, అతని టాలెంట్ని గుర్తించి ఏకంగా అడ్మిషన్ ఇచ్చింది. లోకల్ సిస్టమ్ రిజెక్ట్ చేస్తే గ్లోబల్ సిస్టమ్ అక్కున చేర్చుకోవడం నిజంగా గ్రేట్ కదా! ఇక్కడే మనం ఒక ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాలి. మన గీతా శ్లోకంలో ఫస్ట్ పార్ట్ ఉంది కదా, దుఃఖేష్వనుద్విగ్నమనః అని. దాన్ని శ్రీకాంత్ ఎలా ప్రాక్టికల్గా చేసి చూపించాడో ఇక్కడ అర్థమవుతుంది. అంత పెద్ద రిజెక్షన్ ఎదురైనప్పుడు ఎవరైనా ఏమవుతారు? పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. కానీ శ్రీకాంత్ మాత్రం తన స్ఫూర్తిని చంపుకోలేదు. అవమానాలు, కష్టాలు ఎదురైనప్పుడు ఎలా స్ట్రాంగ్గా నిలబడాలో అతని ధైర్యం మనకు కళ్లక్కట్టినట్లు చూపిస్తోంది. మరి ఈ అచంచలమైన పట్టుదల ఎలాంటి సక్సెస్కి దారితీసిందో చూద్దామా? ఇదొక 3 స్టెప్ ప్రాసెస్. ఫస్ట్, MITలో అద్దరగొట్టేసి కళ్ళు లేకపోయినా బ్రెయిన్కి ఏ లోపమూ లేదని ప్రపంచానికి ప్రూవ్ చేయడం. సెకండ్, అంత మంచి లైఫ్ని, కెరియర్ని వదిలేసి ఒక గొప్ప విజన్తో తిరిగి ఇండియా రావడం. థర్డ్, తలలాగే కష్టాలు పడేవాళ్ల కోసం బుల్లాంట్ ఇండస్ట్రీస్ స్టార్ట్ చేయడం. ఒక స్టూడెంట్ స్థాయి నుంచి వేలాది మందికి దారి చూపే లీడర్గా ఎదగడం మామూలు విషయం కాదు. వేలల్లో, అవును, అక్షరాల వేల సంఖ్యలో వికలాంగులకు బొల్లాంట్ ఇండస్ట్రీస్ ఉపాధి కల్పిస్తోంది. ఇది జస్ట్ ఒక నెంబర్ కాదు, ఒక పెద్ద సోషల్ ఎవల్యూషన్. ఎందుకంటే తను సక్సెస్ అయ్యాక దాన్ని తన వరకే ఉంచుకోలేదు. సమాజంలో ఎన్నో కష్టాలు పడుతున్న వేలాది మందికి ఒక మంచి లైఫ్ ఇచ్చే ప్లాట్ఫామ్ను క్రియేట్ చేశాడు. అతని సక్సెస్ వెనక ఎంత పెద్ద మనసుందో, అతని విజన్ ఎంత బ్రాడ్గా ఉందో ఈ ఒక్క అంకె చూస్తే అర్థమైపోతోంది. మళ్ళీ మన శ్లోకం దగ్గరికి వద్దాం.
ఈ జర్నీలో శ్లోకం సెకండ్ పార్ట్ అయిన సుఖేషు విగత స్పృహ అనేదానికి కరెక్ట్ మీనింగ్ దొరుకుతుంది. అంటే ఇంత అఖండమైన విజయం సాధించినా కూడా ఏమాత్రం గర్వం లేకుండా చాలా సింపుల్గా హంబుల్గా ఉండటం, సక్సెస్ తలకెక్కించుకోకుండా తిరిగి సొసైటీకి ఏం చేయగలం అనేదానిమీదే ఫోకస్ పెట్టడం. కష్టాల్లో ధైర్యంగా ఉండటం ఎంత ఇంపార్టెంటో సక్సెస్లో ఉన్నప్పుడు ఒదిగి ఉండటం కూడా అంతే ఇంపార్టెంట్. రియల్ స్థితప్రజ్ఞుడంటే ఇదే. సరే, ఇదంతా విన్నాక మనం మోడర్న్ లైఫ్కి ఇది ఎలా అప్లై అవుతుంది అని ఆలోచిస్తున్నారా? సమస్యలు, అవమానాలు ఎవరికైనా కామన్గా వస్తుంటాయి. కానీ బయట జరిగే నెగటివ్ థింగ్స్ మన ఇన్నర్ గోల్స్ని ఎప్పుడూ ఆపకూడదు. కష్టాలొచ్చినప్పుడు కుప్పకూలిపోకూడదు. అలాగే పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు అంతే వినయంగా ఉండాలి. ఈ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే లైఫ్లో ఏదైనా సాధించొచ్చు అని ఈ స్టోరీ మనకు క్లియర్గా చెప్తోంది. ఇక మనం ఈ విశ్లేషణ ముగించే ముందు ఒక్క నిమిషం ఆలోచిద్దాం. ఈ కష్టసుఖాల్లో సమతుల్యతను, అదేనండి ఈ స్థితప్రజ్ఞతను గనక మనం లైఫ్లో అలవర్చుకుంటే మన జర్నీ ఎంతలా మారిపోతుంది. ఇది కేవలం పాతకాలపు మాట కాదు, ఇవాల్టి మన టెన్షన్స్ అండ్ ఛాలెంజెస్ని దాటడానికి ఒక పవర్ఫుల్ టూల్. ఈ పాయింట్ గురించి ఆలోచిస్తూ ఉండండి. మరో ఆసక్తికరమైన విశ్లేషణతో